'పెళ్లి సందడి' మూవీ ఇలాంటి హిట్ తర్వాత మన 'శ్రీకాంత్' కొడుకు 'రోషన్' ఉన్నాడు గదా! అతను 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఒక 90స్ బ్యాక్ డ్రాప్ మూవీ తీశాడు. ఆ మూవీ ఏదో కాదు 'చాంపియన్' మూవీ. 'చాంపియన్' మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. చూసి రావడం జరిగింది. నాకెలా అనిపించింది? నాకు నచ్చిందా లేదా? అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. తను 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇంత కష్టపడి మూవీ చేశాడు కదా! తనకి సాలిడ్ కమ్‌బ్యాక్ వచ్చిందా లేదా? అనేది కూడా ఇన్ డెప్త్‌గా మాట్లాడేసుకుందాం. ఈ 'చాంపియన్' మూవీ అనేది ఒక లవ్ స్టోరీ. దానికి తోడు 90స్ బ్యాక్ డ్రాప్‌లో బ్రిటిష్ కాలపు ఆహ్, రివ ఎదురు తిరగటం ఇలాంటి క్యారెక్టర్స్‌ని తీసుకొని దాని చుట్టూ స్టోరీ రాసుకున్నారు. 'రోషన్' గారు దీంట్లో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌లా కనిపిస్తారు. దాని నుంచి 'రోషన్' గారు ఈ ఊర్లోకి ఎలా వచ్చారు? ఈ ఊర్లోకి 'రోషన్' గారు రావడానికి రీజన్స్ ఏంటి? అనేది మొత్తం మీరు ఇన్ డెప్త్‌గా తెలుసుకోవాలి. నాకైతే 'రోషన్' గారిని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తనని చూస్తుంటే ఏదో ఒక హాలీవుడ్ యాక్టరు, ఒక 'హృతిక్ రోషన్' ఇలా ఆ ఫీల్ అయితే వస్తుంది. తన పక్కన ఎవ్వరు చేసినా సరే జోడీగా అవన్నీ చాలా బాగుంటున్నాయి. 'నిర్మలా కాన్వెంట్‌లో' బాగా కనెక్ట్ అయ్యాం. దాని తర్వాత 'పెళ్లి సందడిలో' శ్రీలీల గారిది ఆ పేరు బావుంది. ఈ మూవీలో గూడా ఆ హీరోయిన్‌కి మన 'రోషన్' గారి పేరు చాలా బాగుంది. హీరోయిన్ గారి మూవీస్ నాకు చాలా ఇష్టం. హీరోయిన్ గారిది 'నీరు' అని ఒక మూవీ ఉంటది. బ్లైండ్‌గా చేసిద్ది. సూపర్ యాక్టింగు. ఈ మూవీలో గూడా తన యాక్టింగు, తన గ్లామరు స్క్రీన్ మీదయితే చాలా బాగా కనిపిస్తుంది. మూవీ నాకెలా అనిపించిందంటే పర్లేదు. ఒక డీసెంట్ మూవీ. 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని గూడా ఒక బ్యాడ్ మూవీ అయితే తీయలేకపోయారు అనిపిచ్చేసింది. అంటే ఒక బ్యాడ్ మూవీ అయితే తీయలేదు అనిపిచ్చేసింది. మంచి మూవీ తీశారు. కాపోతే ఆ ఎమోషన్స్ అవన్నీ మనం ఫీల్ అవ్వలేము. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. 'రోషన్' గారి యాక్టింగ్‌లో చాలా ఇంప్రూవ్ అయిపోయారు. తన యాక్షన్ సీన్స్ అయినా, యాక్టింగ్‌లో అయినా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. హీరోయిన్ అయితే ఆల్రెడీ ప్రూవ్డ్. నాకు చాలా ఇష్టం ఆ హీరోయిన్. అతని 'నీరు' మూవీ మీరు తప్పకుండా చూడండి. చాలా బావుంటది. 'మోహన్ లాల్' గారు లీడ్ రోల్. కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో నటిద్ది ఆ మూవీ. ఈ మూవీలో ఇంకా ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే వీళ్ళిద్దరి పేరబ్బా! వీళ్ళిద్దరి పేరు చాలా బావుంది. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా అనిపించేసింది. కొన్ని కొన్ని ఎమోషన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్, ఆ 90స్ సెట్ ఇవన్నీ చాలా బాగా చూపెట్టారు. ఇంక నాకు నెగెటివ్స్ ఏమనిపించాయంటే కొంచెం మిస్‌లీడ్ అయిపోయిందేమో స్టోరీ అనిపించేసింది. వీళ్ళు మనకు చెప్పాలనుకున్న స్టోరీ ఒకటి. దానితోటి లవ్ ట్రాక్ తీసుకొచ్చేసి దాన్ని కొంచెం మిస్‌లీడ్ చేశారనిపించింది. దాని తర్వాత 'రోషన్' గారిది 90 తను మాస్ రోల్‌లో చూపిపోయాడు గానీ, ఆ చైల్డ్ ఆ క్యారెక్టర్స్ ఆ ఎఫెక్ట్‌లయితే మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి. తను చిన్న పిల్లాడిలాగా ఉండటం, ఆ డైలాగ్ డెలివరీ ఇవన్నీ కొంచెం ఆడ్‌గా అనిపించేసాయి. పర్లేదు ఇవన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా మూవీకెళ్ళిపోయింది. మూవీ అయితే చాలా బావుంది. మనమైతే ఇంక 90స్ బ్యాక్ డ్రాప్‌లో వాళ్ళు కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు. చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ మాత్రం నాకు.